నమస్కారం నగా నట్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన నగా నట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురా నగర్ లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గరికి. మరి సత్య గారు డిజైన్ చేసిన లేటెస్ట్ డిజైన్స్ ని మనకేం పరిచయం చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఇవాళ మా సకుల కోసం లేటెస్ట్ డిజైన్స్ ఏం పరిచయం చేయబోతున్నారు? డిఫరెంట్ గా 1 గ్రామ్ గోల్డ్ లో పెండెంట్ సెట్స్ చూపిస్తాను మీకు. ఓకే, 1 గ్రామ్ గోల్డ్ లో పెండెంట్ సెట్స్. చూద్దామండి. యా ఇది చూసామంటే నేను సింపుల్ గా పీకాక్ ని తీసుకున్నాను నేను. ఓకే, కంప్లీట్ పీకాక్ మొత్తం ఏం చేశానంటే సీజెడ్స్ తోటి ఇచ్చాను అనమాట. మొత్తం దాని రెక్కలు కానీ ఫెదర్స్ కానీ ఆ మధ్యలో కానీ అలా కంప్లీట్ సీజెడ్స్ అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సీజెడ్స్ తీసుకున్నాను నేను. ఈ ఫేస్ దగ్గరకు వచ్చేసరికి సన్నగా తీసుకున్నా, మళ్ళీ బాడీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎంబోజ్ అవుకుంటూ దాన్ని మళ్ళీ ఈ ఫిక్సింగ్ ఏమంటారంటే డైమండ్ ఫిక్సింగ్ అంటారు యాక్చువల్ గా. అంటే స్టోన్స్ మొత్తం చుట్టూతో గోల్డ్ రాకుండా జస్ట్ ఇట్లా క్లాంప్ పట్టుకున్నట్టు వస్తుంది అనమాట. సో ఆ బాడీ అంతా అట్లా ఇచ్చి మళ్ళీ ఫెదర్స్ కి కూడా షేప్ ఇచ్చి దాని చుట్టూతో సీజెడ్స్ ఇచ్చి మధ్యలో నుంచి ఒక గోల్డ్ తీగలాగా తీసుకుని గోల్డ్ కలర్ లో ఒక మళ్ళీ చిన్న సీజెడ్ అనేది పెట్టాను అనమాట. సో దట్ మనకి కంప్లీట్ డిజైనింగ్ లాగా వస్తుంది. అండ్ సెంటర్ లోకి వచ్చేసరికి ఒక రూబీ ఇచ్చాను అనమాట. కిందకి వచ్చేసరికి ఒక చిన్న సౌత్ సీ పర్ల్ హ్యాంగ్ చేశాను. చాలా చక్కగా ఉంది. సో దట్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేశాను. సేమ్ పెండెంట్ షేప్ ఎట్లా వచ్చిందో సేమ్ షేప్ ని మళ్ళీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. తీసుకుని స్టడ్ లాగాను యూజ్ చేయొచ్చు, చిన్న హ్యాంగింగ్ లాగా ఇచ్చి పర్ల్ ఇచ్చేసరికి మనము పెండెంట్ కి ఏదైతే పర్ల్ ఇచ్చామో సేమ్ అది మళ్ళీ ఇయర్ రింగ్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసరికి మనకి ఏమవుతుందంటే జస్ట్ సింపుల్ హ్యాంగింగ్ లాగా వెళ్ళొచ్చు. ఇంకా కొంచెం కావాలి అంటే చిన్న బుట్టలాగా కింద హ్యాంగ్ చేసి దాని నుంచి మళ్ళీ మనము పర్ల్ ఇవ్వచ్చు. బట్ సింపుల్ అండ్ ట్రెండీగా ఉండాలి అనుకుంటే ఇలా యాజ్ ఇట్ ఈస్ మనం చాలా బాగుంది. తీసేసుకోవచ్చు. సింపుల్ గా ఉంది, ట్రెండీగా ఉంది. సారీస్ పైకి కానీ మనకి లంగా ఓనీస్ లో కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలకి చిన్న పిల్లలకు కూడా మనము పెట్టేసేయచ్చు. అవును, చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది మనకి 3500 ఆ రేంజ్ లో వస్తుంది. ఓకే, 3500 రేంజ్. ఓకే, చాలా బాగుంది. మళ్ళీ ఒకవేళ మనకి దీనికి చైన్ కావాలంటే ఎక్స్ట్రా కాస్ట్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న చైన్స్ కూడా మనము వేసేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ ఐటమ్ చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే రూబీ ఎమరల్డ్ అండ్ గోల్డ్ ఫినిష్ యాంటిక్ ఫినిష్ తోటి చేసామన్నమాట. జస్ట్ ఒక రూబీ తీసుకుని దాని చుట్టూతా ఒక ఎమరల్డ్ లైన్ లాగా అంటే కంప్లీట్ ఆ రూబీని కవర్ చేసేలాగా ఎమరల్డ్స్ తీసుకున్నాము. మళ్ళీ మిగిలిన రౌండ్స్ అన్ని ఆ షేప్ కి తగ్గట్టు మనం ఏం చేసామంటే మొత్తం రూబీస్ తీసుకున్నాము. తీసుకుని కిందకి వచ్చేసరికి మువ్వలు, గోల్డ్ మువ్వలు, అది కూడా యాంటిక్ ఫినిష్ తీసుకున్నాం. రెగ్యులర్ గోల్డ్ అనేసరికి కొంచెం ఫ్లాషీగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది డల్నెస్ వచ్చేస్తుంది. స్టోన్స్ ఏదైతే ఉందో రూబీ ఎమరల్డ్ అది డల్ వచ్చేస్తుంది. సో అలా డల్ రాకుండా ఇది యాంటిక్ తీసుకుని డల్ ఫినిష్ తీసుకుని దీన్ని హైలైట్ చేసాం అనమాట. సో దట్ మనకి పెండెంట్ పెట్టుకుంటే కూడా బాగా హైలైట్ అవుతుంది మనకి. అండ్ సైడ్స్ నుంచి 2 పీకాక్స్ తీసుకుని ఆ పీకాక్ ఐకి చూసారంటే ఒక చిన్ని ఎమరల్డ్స్ ఇచ్చాను నేను. సో దట్ అది కూడా మనకి బాగా హైలైట్ అవ్వడానికి. దాని పైన నుంచి ఒక రూబీ ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ గోల్డ్ బాల్ లాగా కింద మువ్వలకి ఏదైతే ఉందో సేమ్ అది మ్యాచింగ్ లాగా అబ్రప్ట్ గా ఎండ్ అయిపోకుండా దాన్ని కూడా మనము దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ తీసుకున్నాను చిన్న షేప్ లో. కాకపోతే దీంట్లో చాలా రూబీస్ ఇచ్చాము. మనం ఏం చేశారంటే రూబీ పెద్దది సింగిల్ ఇచ్చి ఎమరల్డ్స్ చుట్టూతో ఇచ్చి కింద మళ్ళీ మువ్వలు గోల్డ్ మువ్వలు ఇచ్చి సైడ్స్ లో 2 పీకాక్స్ ఇచ్చి సేమ్ మనకి పెండెంట్ కి వచ్చిన డిజైన్ దీనికి మ్యాచ్ చేసాం అనమాట. అందులో స్టోన్స్ కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాం. చాలా బాగుంది. మీరు అన్నట్టు ఈ యాంటిక్ ఫినిషింగ్ వల్ల చాలా మంచి మనకి వస్తుంది. అవును, దీనికి కూడా మనం యాజ్ యూజువల్ బిఫోర్ ఏమైనా చైన్స్ ఉంటే వేసుకోవచ్చు. అంతే, బ్లాక్ బీడ్స్ లో కూడా వేయొచ్చు మనము. ఓకే, చాలా బాగా వస్తుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది మనకి 2200 ఆ రేంజ్ లో వచ్చేది. 2200. చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. ఇది వచ్చేసరికి మధ్యలో ఒక రూబీ తీసుకుని దాని చుట్టూతా చిన్న సీజెడ్స్ పెట్టి మళ్ళీ దానికి మళ్ళీ కొంచెం ఎలాబరేట్ అవ్వడానికి మళ్ళీ పైన నుంచి మళ్ళీ ఇంకొక సీజెడ్ తీసుకున్నా. కాకపోతే ఈ ఫస్ట్ తీసుకున్న సీజెడ్ ఏమో అస్సలు గ్యాప్ రాకుండా తీసుకున్నాము. దీనికి వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ క్లాంప్స్ డైమండ్ ఫిట్టింగ్ లాగా ఇచ్చి దీని నుంచి ఒక హ్యాంగింగ్ ఇచ్చాం. ఇది కూడా మనకు ఊగుతుంది పెండెంట్ చూడండి. సో ఇది ఫిక్స్ అవుతుంది, ఇది ఊగుతుంది అనమాట హ్యాంగింగ్ మనకి.
దీన్ని ఏం చేశాను, జస్ట్ సింపుల్ ఒక్క లైన్ సీజెడ్స్ తోటి తీసుకుని ఎండ్ వచ్చేసరికి పీకాక్ ఫేసెస్ తీసుకున్నాను. జస్ట్ ఫేస్ వరకే గోల్డ్ ఇచ్చాను, మిగిలిందంతా ఓన్లీ సీజెడ్స్ ఇచ్చాను ఆ షేప్ లో. ఇది కూడా చూస్తే చాలా ఎలాబరేట్ అయ్యి ఉంది చూడండి, ఫేస్ పైన మనకి ఇది కానీ. అండ్ ఈవెన్ ఐస్ లో కూడా ఏం చేశానంటే ఒక రూబీ, చిన్న మైన్యూట్ రూబీ అనేది ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ ఈ రెండిటికి కనెక్టివిటీ ఎట్లా ఇచ్చానంటే చిన్న చిన్న సీజెడ్ స్టోన్స్ ఫ్లవర్ షేప్ లో ఇచ్చాను, సో గ్యాప్ లేకుండా. అండ్ ఈ మధ్యలోకి వచ్చేసరికి కూడా మళ్ళీ పర్ల్ ఇచ్చాము, సింపుల్ పర్ల్. అది పర్ల్ లేకపోతే ఇదిగోండి ఖాళీగా ఎంటీగా అనిపిస్తుంది. సో అందుకని కంపల్సరీ పర్ల్ అయితే బాగుంటుందని పర్ల్ ఇచ్చాను. ఇచ్చి దీని దగ్గర నుంచి చూసారంటే అంటే ఈ వరకే ఇంతవరకే ఉంటే పీకాక్స్ కి అబ్రప్ట్ గా అనిపిస్తుంది మనకి. సో దాని బదులు ఏం చేశానంటే ఇక్కడ కిందకి వచ్చేసరికి కొంచెం డిజైన్, ఇది కూడా యాంటిక్ డల్ ఫినిష్, యాంటిక్ లోనే డల్ ఫినిష్ వచ్చింది అనమాట ఇది. అలా ఇచ్చి గోల్డ్ ది లైన్స్ ఇచ్చి మళ్ళీ సీజెడ్స్ తోటి ఒక సింగిల్ లైన్ తోటి దీన్ని కంప్లీట్ చేశాను. అండ్ ఒక ఎమరాల్డ్ ఇచ్చాను, ఇచ్చి దాని చుట్టూతో సీజెడ్స్ పెట్టాను. పెట్టి కిందకి వచ్చేసరికి మళ్ళీ గ్రేడింగ్ లో మధ్యలో వచ్చేసరికి పెద్ద పర్ల్, సైడ్స్ కి వచ్చేసరికి మళ్ళీ చిన్న పర్ల్స్ ఇచ్చాను. ఆ పర్ల్స్ కూడా ఏం చేశానంటే క్యాప్స్ ఇచ్చాను, సో దట్ మనకి ఆ షైనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అవును, ఈ పర్ల్స్ కూడా ఏంటంటే సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాము అనమాట. అవును, ఆ షైనింగ్ వేరుగా ఉంటుంది, కాస్త గోల్డ్ ఫినిష్ లాగా ఉంటుంది. చాలా బాగుంది, అసలు చాలా డిఫరెంట్ గా షేప్ కూడా. అసలు పికాక్ అనగానే చాలా హైలైట్ అసలు మన జ్యువెలరీలో. పీకాక్స్ చాలా ఇష్టపడతారు లేడీస్. అవును, అండ్ దానికి హ్యాంగింగ్స్ కూడా సేమ్ టు సేమ్ తీసుకున్నాను. కాకపోతే ఏం చేశానంటే సైజ్ లో వేరియేషన్, అంత పెద్దవి చాలా మంది పెట్టరు. సో అందుకని కొంచెం సైజ్ వేరియేషన్ తీసుకుని సేమ్ పెండెంట్ ఎలా ఉందో సేమ్ అదే మనము హ్యాంగింగ్స్ తీసుకున్నాం అన్నమాట. చాలా చక్కగా ఉందండి ఆ పికాక్ కానివ్వండి, ఆ యాంటిక్ ఫినిషింగ్ కూడా మనకు చాలా రిచ్ లుక్ ఉంది. అసలు డ్రెస్సెస్ పైకైనా లేదా శారీస్ పైకైనా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 2500 ఆ రేంజ్ లో వచ్చేసి 2500. చాలా చక్కగా ఉందండి. ఇవాళ చూపించిన పెండెంట్స్ అలాగే ఆ సెట్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా నచ్చేసాయి నాకైతే, మన సకులందరికీ కూడా నచ్చాయి. ఇంత మంచి జ్యువెలరీని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఇవాళ నగా నట్రా కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.